తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల ఎంపికలో అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆ పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా, చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా కమ్మ కులస్తులకు రాజ్యసభ సీటు లేదు. తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ కులస్తులకు ప్రాధాన్యత ఇస్తుంది. కమ్మ కులానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది. కమ్మ కులస్తులకి పెద్దపీట వేస్తుంది అన్నది బహిరంగ వాస్తవం. అలాంటి తెలుగుదేశం పార్టీ ఈసారి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యి 3 సీట్లకు ఎన్నికలు జరుగుతుంటే ఒక్కటి కూడా కమ్మ కులస్తులకు కేటాయించలేదు. పైగా 2 యాదవ అంటే ఒకటి కురుమ ఆర్ కృష్ణయ్య బీజేపీ కోటాలో వస్తున్నారు. రెండోది యాదవ బేదా మస్తానరావు కేటాయించారు. మూడోది తెలుగుదేశం పార్టీ తరపున కాపులకు అవకాశం ఇచ్చారు. చాలా ఆశ్చర్యకరం. చాలా విశేషం. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకి రాజ్యసభ సీటు ఇచ్చిన దాఖలాలు లేవు. కాపులకి రాజ్యసభ సీట్ల విషయంలో అన్యాయం జరుగుతుందంటూ చాలామంది మాట్లాడారు. అప్పట్లో తోట సీతామహాలక్ష్మి తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరపున కాపులకి ఛాన్స్ వస్తుంది. కమ్మ కులస్తులు చాలామంది ఆశించారు. ఈ రాజ్యసభ స్థానాన్ని తమకంటే తమకేనని గల్లా జయదేవ్ నుంచి, కంభంపాటి రామ్మోహన్ నుంచి, కనకమేడల రవీంద్ర కుమార్ నుంచి, దేవినేని ఉమా వరకు చాలా మంది పేర్లు వినిపించాయి. టీడీ జనార్దన్ లాంటి వాళ్ళు కూడా తమకే ఛాన్స్ వస్తుందని ఆశించారు. ఇలాంటి చాలామంది కమ్మ కులస్తులు పోటీ పడినటువంటి సీటు కమ్మ కులస్తులు కాకుండా కాపులకి కట్టబెట్టడం కీలకమైనటువంటి వ్యవహారం.